హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్వీఆర్ ఓల్ గోస్. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, మనమే వంట చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వంట మనమే చేసుకుంటున్నాం. చూడండి, ఎవరు లేరు ఇంట్లో. ఈరోజు దోశ శనగకాయల పచ్చడి వేసుకుంటున్నాం. నైట్ కదా, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరు లేని వల్ల వంట మనమే చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. శనగకాయల పచ్చడికి మనం ముందుగానే శనగకాయ వేయించి పెట్టుకున్నాం. అలాగే పచ్చిమిర్చి మనం ముందుగా నూనెలో వేయించుకున్నాం. నెక్స్ట్ టమోటా వేయించుకుంటున్నాం. అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. టమోటా ఉడికేసింది చూడండి, చిన్నగా పక్క తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎర్రగడ్డ కోయంలో చాకు తెగింది, రక్తం వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డ వేయించుకుంటున్నాం. బ్యాచులర్స్ కష్టాలు ఇలానే ఉంటాయి, బ్యాచులర్ కష్టాలు. స్టవ్ కట్టేసాం. ఇంకా మనం పచ్చడికి సిద్ధం చేసుకున్నాం. ఇంకా ముందుగా మనం శనగకాయ వేసుకున్నాం. దీంట్లో సరిపడా అలాగే మనకు ఉప్పు, గల్ల ఉప్పు సరిపడా వేసుకున్నాం. ఇవి బాగా మిక్సీకి పట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, మెత్తగా పొడి కొట్టుకున్నాం శనగకాయల పొడి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాం, టమాటా కూడా వేసుకున్నాం. టమాటా వేసేసుకున్నాం. ఇందులోకి మిక్సీ జార్ వేసుకున్నాం, మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా చింతపండు, కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంది కదా. కొన్ని వాటర్ వేసుకోవాలా. వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ జార్ పట్టుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డ వేసేసుకుందాం. ఇందులో చూడు, లాస్ట్లో ఇంకా ఒక రౌండ్ తిప్పేసి ఆఫ్ చేసుకుందాం. కావాలంటే శనగకాయల పచ్చడి రెడీ అయింది. కావాలంటే తర్వాత కూడా వేసేసుకోవచ్చు. మనం తర్వాత వేసేసుకొని వీడియో చూపిస్తాను. ఓన్లీ ఆవాలు వేసాను, ఒట్టిమిరపకాయ వేసాను. తర్వాత అంత సింపుల్గా అంటే టేస్ట్ వచ్చేది బాగుంటే టేస్ట్ వచ్చేది మనం తర్వాత వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది శనగకాయల పచ్చడి. నెక్స్ట్ దోశ వేసేసుకున్నాం. దోశ వేసేసుకొని తిందాం. బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.